హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్, దట్ ఈస్ ద టేలర్ సిరీస్. అసలు టేలర్ సిరీస్ని ఏ విధంగా చేయాలి అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేలర్స్ అండ్ మెక్లారెన్స్ అనేది చాలా క్లియర్గా చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో అండ్ ఈ ఛానల్ చూస్తుంటే మన దాంట్లో M1 రిలేటెడ్ ఆల్ టాపిక్స్, ఆల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఆల్ పేపర్స్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ వీడియో కంపల్సరీ ఒక లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి అమ్మా, టేలర్ సిరీస్ ఫర్ ఏ ఫంక్షన్. అండ్ ఇంకొకటి, వీడియో డిస్క్రిప్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, వీలైతే అక్కడ జాయిన్ అవ్వండి. టేలర్ సిరీస్కి యూ హ్యావ్ ఓన్లీ ద ప్రాబ్లమ్స్ అండ్ వితౌట్ ప్రూఫ్ అని ఉంది. అది ఎలా చేయాలో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేలర్స్ ఎక్స్పాన్షన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను బేటా. మీరు క్లియర్గా వినండి, ఫార్వర్డ్ చేయొద్దు. ఏం లేదు, f(x, y) అనే ఫంక్షన్ని వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ యూజింగ్ టేలర్ సిరీస్ అబౌట్ వాట్ ఇస్ ద పాయింట్ హియర్ a, b అని అనుకుంటే, ఆర్ దాన్ని ఇంకెలా అనొచ్చు అంటే ద పవర్స్ ఆఫ్ x మైనస్ a అండ్ y మైనస్ b అని కూడా అంటారండి. చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది, మీకు అర్థం కావడానికి సింపుల్గా ఈ 2 wordsలో నేను ఇచ్చాను. దీన్ని ఎలా రాస్తాము అని అంటే నేను చెప్తాను, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. f(x, y), ద టేలర్స్ ఎక్స్పాన్షన్ f(x, y) ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ కన్సిడర్ అప్ టు దిస్, ఈ ఫస్ట్ టర్మ్ వరకు f(a, b) 1/1 factorial x minus a into partial differentiation of the function about a, b and y minus b, the second point f of y, partial differentiation of the function with respect to y, a, b. నీకు ఇక్కడ వరకు ఒక్కసారి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, x minus a into x differentiation and with the given point and y minus b into y differentiation given point. Consider as this is a and this is b. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టర్మ్ ఏ విధంగా మనం ఎక్స్పాండ్ చేయాలి అని అంటే ఏం లేదమ్మా, నెక్స్ట్ టర్మ్లో 1/1 factorial విల్ బికమ్ టు 1/2 factorial. దెన్ అప్లై a plus b హోల్ స్క్వేర్. ఇది a అనుకో, ఇది b అనుకో, అప్లై ద a plus b హోల్ స్క్వేర్. వి నో దట్ a స్క్వేర్, వాట్ ఈస్ అవర్ ఫార్ములా, a స్క్వేర్ plus 2ab plus b square. See, a square means x minus a whole square విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ కాస్త డబుల్ ఎక్స్ అవుతుంది, అంటే 2 times పార్షియల్ డిఫరెన్షియేషన్ అబౌట్ ద గివెన్ పాయింట్. 2a means x minus a, okay, b means y minus b. In x minus a the function having x, in y minus b the function having y. a b అని రాస్తున్నాం అంటే ఫంక్షన్ కి కూడా x y రాయాల్సి ఉంటుంది అబౌట్ ద గివెన్ పాయింట్. ఓకే, ఇప్పుడు అర్థమైందా, a స్క్వేర్ ప్లస్ 2ab, నెక్స్ట్ b స్క్వేర్ మీన్స్ y మైనస్ b హోల్ స్క్వేర్ అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 times విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, ఆ విధంగా మీరు ఎక్స్పాండ్ చేయాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు నాకు తెలుసు. తర్వాత నెక్స్ట్ 1/3 factorial. ఇది ఎలా మేడం అని అంటే మనకి తెలుసు a plus b హోల్ క్యూబ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ a క్యూబ్ ప్లస్ 3a square b plus 3ab square plus b cube, right? Here what is our a? A is this part, దానికి క్యూబ్ రాశాను అంటే x minus a whole cube with respect to x is there అంటే with respect to 2 times, another 2 times అంటే 3 times పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను థర్డ్ స్టెప్లో విత్ ద గివెన్ పాయింట్ ప్లస్ 3a స్క్వేర్ అంటే ఎక్స్ని 2 times చేశాను స్క్వేర్ అండ్ y టర్మ్ని ఒక్కసారి చేశాను కాబట్టి ఫంక్షన్ని 2 times పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి అండ్ 1 time విత్ రెస్పెక్ట్ టు y చేయండి, అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 3ab స్క్వేర్, a b స్క్వేర్ దేనికి 2 times చేశారు మీరు, y టర్మ్కి అంటే విత్ రెస్పెక్ట్ టు y 2 times చేయండి, x 1 time చేయండి, డన్. నెక్స్ట్ 3a square b 3ab square, రైట్. తర్వాత b క్యూబ్ మీన్స్ y మైనస్ b హోల్ క్యూబ్ అంటే yకి 3 times పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి, సో ఆన్ విల్ గెట్ ద వాల్యూ. మేడం వాట్ అబౌట్ నెక్స్ట్ టర్మ్ అంటే మనకు అప్ టు 3 వరకే అడుగుతారు మ్యాక్సిమం, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అడగలేదు రిమైనింగ్ టర్మ్. ఓకే, దిస్ ఇస్ మై టేలర్స్ ఎక్స్పాన్షన్ అబౌట్ ద గివెన్ పాయింట్ a, b ఆర్ x minus a y minus bకి. సరే మేడం,
మరి వాట్ ఈజ్ మెక్లారెన్స్ అనే వాళ్ళకి నేను మళ్ళీ మెక్లారెన్స్ ప్రాబ్లమ్స్ చెప్తాను. బట్ వెరీ సింపుల్గా మెక్లారెన్స్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను చూడండి, మెక్లారెన్స్ సిరీస్. ఈ మెక్లారెన్స్ లో మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, ఏం లేదండి, టేలర్స్ ని 1 అనుకోని ఇన్ ద టేలర్స్ ఇఫ్ A is equal to 0 and B is equal to 0 you will get our మెక్లారెన్ సిరీస్. అదేంటో చూడండి ఎలా రాస్తానదంటే f of x, y, రైట్, ఇన్ ఇక్కడ ఏ ప్లేస్ లో 0, బి ప్లేస్ లో 0 అంటే ఇది ఏమవుతుంది నాకు f of 0, 0 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్. ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ 0, సారీ x, జస్ట్ సెకండ్, a0 అండ్ b0. a0 b0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, a అనేది 0 అంటే ఇది 0 అంటే x, ఓన్లీ x వస్తుంది, రైట్. f of x అబౌట్ 0 పాయింట్ అన్నట్టు, 0 అంటే మెక్లారెన్స్ ఒకటి ఇచ్చి ఎక్స్పాండ్ మెక్లారెన్స్ అని అడుగుతారు అంటే ద పాయింట్ మస్ట్ బి కన్సిడర్ యాజ్ 0 గివెన్ దాట్. ఎలా ఇస్తారంటే చూడండి, e power x log of y plus x, e power x log of y plus x ఆర్ 1 plus y ఇలా ఇచ్చారు. ఎక్స్పాండ్ అన్నారు అంటే టేలర్స్ అడగలేదు, మీకు మెక్లారెన్స్ అడగలేదు, జస్ట్ ఎక్స్పాండ్ అన్నారు. అది యూజింగ్ టేలర్స్ ఎక్స్పాండ్ అని అడుగుతారు అంటే ఇండైరెక్ట్ గా మెక్లారెన్స్ ఎలా చెప్పారు మేడం అంటే, ఇఫ్ దెర్ ఈస్ నో పాయింట్, ఏ పాయింట్ ఇవ్వలేదంటే సింప్లీ యూ కెన్ కన్సిడర్ a is 0, b is 0, దట్ ఈస్ ఇండైరెక్ట్లీ మెక్లారెన్స్. ఓకే, a0 b0 అనుకొని చేయడండి. యూజింగ్ టేలర్స్ అని కూడా అంటారు, అప్పుడు పాయింట్ ఇవ్వరు, అప్పుడు మనం 0 తీసుకుంటాము. బట్ బేసికల్ గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ అవర్ మెక్లారెన్స్. ఓకే, f of x. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ y మైనస్ b అంటే y, b అంటే ఎంత 0 అంటే y మైనస్ b అంటే y వస్తుంది, ఓన్లీ f of y a కామా b ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. ఏ ప్లేస్ లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే రిమైనింగ్ ఓన్లీ x² వస్తుంది. f of x 0, 0, దిస్ ఇస్ నథింగ్ బట్ 0 పాయింట్. నెక్స్ట్ 2 x y వస్తుంది, రిమైనింగ్ 0, f of xy 0. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్, y² వస్తుంది, b is 0, y at 0. నెక్స్ట్ డన్, సేమ్ యాజ్ సేమ్. ఇక్కడ ఏమొస్తుంది నాకు x³ f of x 0, 0 ప్లస్ 3 ఇంటూ x² y f of xy at 0 ప్లస్ 3 ఇంటూ xy² 3xy² f of xyy at 0 and the last one is y³ into f of y at 0. ఓకే, సో ఆన్, దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ మెక్లారెన్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాము, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం, లెంత్ అవ్వట్లేదంటే విల్ సాల్వ్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టేలర్స్ అండ్ మెక్లారెన్స్ ఇంట్రడక్షన్. చూడండి అమ్మా, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగారు మేడం, ఫస్ట్ టైం మీరు ట్రిగ్నోమెట్రిక్ తీసుకున్నారంటే వెరీ సింపుల్, పర్వాలేదు, దీనికి మనం టేలర్స్ అప్లై చేద్దాము. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి, మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఎక్స్పాండ్ e power x cos y నియర్ 1, π/4 బై టేలర్స్ సిరీస్ మెథడ్. నియర్ అనొచ్చు, అబౌట్ ద పాయింట్ అనొచ్చు, అది ఏమీ ఇవ్వకుండా టేలర్స్ అన్నప్పుడు విల్ గో ఫర్ ద మెక్లారెన్స్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ a సబ్స్టిట్యూట్ 0, ఇన్ ద ప్లేస్ ఆఫ్ b పుట్ 0, రైట్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 1, π/4 ఇచ్చారు, టేలర్ సిరీస్ మెథడ్ అంటున్నారు. అంటే నో నీడ్ టు గో ఫర్ 3 టర్మ్స్, అప్ టు ఇక్కడ వరకు సరిపోతుంది, ఏం అడగనప్పుడు సింపుల్ గా 5 మార్క్స్ లో. అప్పుడు నేను ఏం చేస్తాను, దిస్ ఇస్ మై టేలర్స్, రైట్. అంటే ఐ నీడ్ టు ఫైండ్ ఏం కావాలి, f of ab కావాలి. ఫర్ దాట్ వాట్ ఈస్ అవర్ గివెన్ ఫంక్షన్ హియర్, f of x, y. what is given our f of x, y? our f of x, y is what, e to the power of x cos y, రైట్. దెన్ ఏం కనుక్కోవాలి, నేను ఇక్కడ కనుక్కుంటాను బటండి, f of x, y
e power x is given, నేనేం కనుక్కోవాలి చూడండి, ఏమేం కనుక్కోవాలి, నాకు x అంటే తెలుసు రైట్, ఎక్స్ మైనస్ ఏ అంటే తెలుసు, బి అంటే తెలుసు, అంటే ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇందులో ఎక్స్ కామా వై ఎట్ ద గివెన్ పాయింట్ అంటే దేని దగ్గర కనుక్కుంటాను నేను, ఎఫ్ ఆఫ్ 1 కామా పై బై 4 ఇచ్చినటువంటి ఫంక్షన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ. అంటే ఏంటిది, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1, వై అంటే ఎంత పై బై 4, కాస్ పై బై 4, కాస్ పై బై 4 అంటే కాస్ 45 ఎంత 1/√2 కదా, అంతే కదా. అంటే ఈ పవర్ 1 ఇంటూ 1/√2 అంటే e/√2. సరే, నాకు ఒకటి వచ్చింది. తర్వాత అగైన్ ఐ నీడ్ టు ఫైండ్, ఇగో ఇదండి, ఎఫ్ఎక్స్ ఎట్ ఏ కామా బి. వాట్ ఈజ్ అవర్ ఏ కామా బి, ఎఫ్ఎక్స్ ఎట్ ఏ కామా బి అంటే నువ్వు ఎఫ్ ఆఫ్ ఫస్ట్ దీనికి డిఫరెన్షియేషన్ కనుక్కో. ఎలా కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కనుక్కో, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయి. ఈ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్, ఈ పవర్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ఎన్ఎక్స్ అంటే ఎన్ ఈ పవర్ ఎన్ఎక్స్. నార్మల్ ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్సే వస్తుంది ఎన్నిసార్లు అయినా. సపోజ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంటే నాకు నెక్స్ట్ డిఫరెన్షియేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్సే వస్తుంది, కాస్ కి మైనస్ సైన్ వై వస్తుంది. ఆఫ్టర్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఏంటిది ఏ కామా బి అంటే ఎఫ్ ఆఫ్ 1 కామా పై కామా 4 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమొస్తుంది నాకు, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎంత, మైనస్ ఈ పవర్ 1 సైన్ పై బై 4. సైన్ 45 అన్న కూడా మనకి ఏమొస్తుంది 1/√2 కదా, అంటే మైనస్ e/√2. సెకండ్ వన్ మైనస్ e/√2. నౌ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ టర్మ్ ఏంటిది, ఇది అయిపోయిందండి, ఎక్స్తో అయిపోయింది. అండ్ నెక్స్ట్ వైతో చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ కామా వై, వైతో చేస్తున్నాను, అంటే సేమ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను. అవును, ఏం చేశాను ఇందాక, కాస్ వై కదా. ఒక్కసారి ఒక డౌట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పక్కన వై ఉంటే కాన్స్టెంట్ అంటే కాస్ వై యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సారీ ఫర్ దట్, యూవి అప్లై చేయకూడదు రైట్, ఓన్లీ దీనికి మాత్రమే చేంజ్ అవుతుంది. దీనికి మరి పాజిటివ్ వస్తుంది కదా మేడం, ఓకే ఎస్ పాజిటివ్ వస్తుంది, సారీ నెగిటివ్ రాదు, e/√2. సరే, తర్వాత విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు మాత్రం నాకేమవుతుంది, ఈ కాన్స్టెంట్ గా ఉంటుంది, కాస్ది మైనస్ సైన్ వై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎఫ్ ఎట్ 1 కామా పై బై 4 దగ్గర కనుక్కుంటా. అప్పుడు నాకేమొస్తుంది అని అంటే, ఇది కాస్ వైయే కదా, కాస్ ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఈ పవర్ 1 సైన్ ఆఫ్ పై బై 4 అంటే మైనస్ e/√2 వస్తుందండి. ఓకే, కొంచెం ఓపికతో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది, ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అంటే నాకు ఆల్రెడీ ఎక్స్ తెలిసి ఇక్కడ వచ్చింది రైట్, దీనికి మళ్ళీ ఎక్స్ చేయాలి, మళ్ళీ ఎక్స్ చేస్తున్నాను అంటే డబుల్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కాస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్సే వస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే. ఓకే, అప్పుడు మళ్ళీ ఫంక్షన్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వస్తుంది e/√2. ఎస్ క్లియర్, కరెక్ట్ గానే వచ్చిందా, విల్ చెక్ వన్స్ రైట్. తర్వాత సరే ఎక్స్ అయిపోయింది నాన్న, ఎక్స్ వై కనుక్కోవాలి, వై కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఒకసారి ఎక్స్ అయితే ఏదైతే మీరు చేశారో ఇక్కడ, ఇగో ఇక్కడ దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తా. ఇప్పుడు నాకు ఎక్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది, వై అనేది మైనస్ సైన్ వై అవుతుంది. ఓకే, వచ్చిన దానికి దీనికి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తాను, 1 కామా పై బై 4. నౌ సైన్ ఆఫ్ పై బై 4 1/√2 ఈ టు ది పవర్ ఆఫ్ 1 అంటే మైనస్ e/√2 వస్తుంది. డన్. తర్వాత లాస్ట్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై చేయండి ఫంక్షన్ ని. ఈ ఫంక్షన్ లో వై, ఈ ఎఫ్ ఆఫ్ వై అంటే ఇది వచ్చింది కదా, దీన్ని మళ్ళీ వై చేస్తున్నా, సైన్ కి మాత్రమే ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు, సైన్ ఏమవుతుంది కాస్ వై. నౌ పుట్ ద వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, అప్పుడు కాస్ పై బై 4 అంటే 1/√2 ఈ పవర్ 1 అంటే మైనస్ ఈ బై ఎంత నాన్న, మైనస్ ఈ బై వై కరెక్ట్ కదా, మైనస్ √2. డన్. ఇప్పుడు నేను ఏం చేస్తా, పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. ఇక్కడ మైనస్ వస్తుందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి నేను వై చేశాను, మైనస్ వచ్చింది.
y. Okay, perfect. Minus, yes. Now put all the values, only first term మాత్రమే పాజిటివ్ వచ్చింది, రైట్? పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ టేలర్ సిరీస్. కరెక్ట్ చేసాము. కనిపిస్తుందండి లాస్ట్ టర్మ్ వరకు? ఎస్, క్లియర్. వై వరకు కనిపిస్తుంది కదా. ఇక్కడ పైన సబ్స్టిట్యూట్ చేస్తాను, సారీ ఫర్ దట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. వాట్ ఈస్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై? ఈ పవర్ ఎక్స్ కాస్ వై విచ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏఏ అంటే ఎఫ్ ఆఫ్ 1, π/4. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1, π/4 ఫస్ట్ది ఎంతండి? ఈ అపాన్ √2 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇస్ 1. Now this term is x minus a. What is our a? X minus 1. a అంటే ఇదండి. This is a, this is b into f of x ab. f of x ab అంటే ఇగో ఇక్కడ f of x ab ఎంత వచ్చింది నాకు? ఇది e/√2. ఫస్ట్ వచ్చింది, సెకండ్ కూడా పాజిటివ్ వచ్చిందా? ఎస్, కరెక్టే. ఎందుకంటే మిస్టేక్స్ అవుతాయి అప్పుడప్పుడు, చూసుకుందాం. ఇది కూడా పాజిటివ్ వచ్చింది. దిస్ వన్ అంటే ఏం రాయండి? ఈ అపాన్ √2, ఓకే, ప్లస్ y మైనస్ బి. y ఈజ్ వాట్? పై మైనస్ బి ఇంటూ, ఓకే, పై మైనస్ బి. వాట్ ఈస్ ద వాల్యూ? y మైనస్ బి కదా నాన్న. బి అంటే π/4. ఓ సారీ, ఎక్స్ మైనస్ ఏ, వై మైనస్ బి. వై మైనస్ బి అంటే π/4 ఇంటూ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ఏ కామా బి అంటే ఎంత వచ్చింది? మైనస్ వస్తుంది. మైనస్ e/√2. ఆ మైనస్ని ఇక్కడ రాస్తున్నా, మైనస్ e/√2. డన్. నెక్స్ట్ దిస్ వన్ 1/2 ఫ్యాక్టోరియల్ x minus a whole square అంటే ఏంటిది? x minus 1 whole square డబుల్ ఎక్స్ ఏబి ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. ఎంత వచ్చింది? ఈ అపాన్ √2. e/√2. ఓకే, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వై మైనస్ π/4 ఎఫ్ఎక్స్ వైఏబి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎక్స్ వై మైనస్ వచ్చింది అంటే ఇక్కడ మైనస్ రాస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, మైనస్ e/√2. నెక్స్ట్ టర్మ్ ఎఫ్ ఆఫ్ వైవై ఇవ్వండి. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఉంది, y మైనస్ బి ప్లస్ y మైనస్ π/4 ఇంటూ YYAB ఎంత వచ్చింది? మైనస్ ఈ అపాన్ √2. మైనస్ ముందుకు రాసేస్తా. ఓకే, ఇదండి నా టేలర్ సిరీస్. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి కూడా రాయొచ్చు, జస్ట్ నోట్ డౌన్. ఓకే అండి, అర్థమైంది కదా. మీరు ఒకవేళ ఇక్కడ కామన్ ఇంకేమైనా తీసి కామన్ తీసి ఎక్స్పాండ్ చేస్తే చేయొచ్చు, ఇక్కడికి చేసినా సరిపోతుంది. ఈ విధంగా ఉంటాయండి టేలర్స్ మెక్లారెన్స్. అండ్ ముందు వీడియోస్లో మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటిది, అబౌట్ ద పాయింట్ ఇవ్వకుంటే ఏంటిది, అండ్ ఇస్తే ఏంటిది, అసలు మెథడ్ మెన్షన్ చేయకపోతే ఏంటో విల్ డిస్కస్ కమింగ్ వీడియోస్లో. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్.